ఎట్లాగుంటది అంటే అండి, అసెంబ్లీని వాడుకుంటున్నారు. భజన అంటే ఎట్లాగుంటది అంటే అండి 2019 నుంచి 24 వరకు మేము చూసాం సార్. ఎందుకంటే కళ్ళంట నీళ్లు పెట్టించేసి వాళ్ళకి ఎట్లాగో ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి ఒక 4 సీట్లు లాగేసుకుందామని సభలో ప్రసంగించి వాళ్ళని ఎంతో మానసికంగా బాధ పెట్టి వాళ్ళని బయట పంపించేసిన తర్వాత జగనన్న ఓ జగనన్న అని భజన పెట్టారు చూసారా ఏమండి. అయ్యి రోజా గారు లాంటివి కాదండి, రోజా గారు లాంటి వ్యక్తులు 151 మంది ఎమ్మెల్యేలు ఓన్లీ జగన్నామ స్మరణ చేసిన వీడియోలు ఇప్పటికీ కూడా రికార్డుల్లో ఉన్నాయి. అది భజన అంటారు. ఇవాళ మేము ప్రస్తావించేది కూడా కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటికీ వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవాలి సార్. ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు ఒకటి రోజా గారు జగనన్న అన్నారు, బాగానే ఉంది. ఇంకొక ఎమ్మెల్యే గారు వచ్చేసి ఆమె వచ్చేసి గుండె కొట్టుకోవట్లేదు, లబ్డబ్ కాదు, జగన్ అని కొట్టుకుంటుంది అని చెప్పి ఒక చెప్పారు. స్వామి నువ్వు నవ్వాలి స్వామి, నువ్వు దేవుడు స్వామి అని ఒక మాట్లాడారు. మరి మీరు కూడా జయము చంద్రన్న అని చెప్పేసి మీరు కూడా చేయించుకున్నారు కదా, మరి అవి కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి నేను మాట్లాడుతున్నా సార్. నేను వాళ్ళు ప్రతిపక్ష హోదా గురించి, వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష హోదా వాళ్ళు కోరుతున్న దాని గురించి నేను మాట్లాడుతున్నా సార్. ఇక్కడ మనం మాట్లాడేది అభివృద్ధి పనుల్లో భాగంగా మనం మాట్లాడుతున్నాం సార్. వాళ్ళు చేసిన పనితీరు గురించి మనం చర్చించుకోవాలంటే కోకోలలో ఇట్లాంటివన్నీ చూసుకుంటా ఉండండి. అట్లాగని మేము హోదా ఇవ్వట్లేదు, మేము మాట్లాడట్లేదు, మేము నిలదీస్తామని ఇవాళ అసెంబ్లీ దగ్గరికి వాళ్ళని పిలిపించుకొని మేము చేయించుకుంటా ఉండంటే అభివృద్ధి గురించే మనం ప్రస్తావన చేస్తూ ఉండంటే మేము కూడా భజన చేపట్టాలంటారా? ఇక్కడ వాళ్ళకి ఇవ్వకపోవడానికి వాళ్ళు ఒక సాకు మాత్రమే చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు రావడానికి భయపడుతున్నారని చెప్పేసి మేము ఫస్ట్ నుంచి మేము మొత్తుకునేది కూడా అదే సార్. ఇక్కడ ఇంకోటి ఇందాక సురేష్ గారు రైతుల గురించి ఒక మాట ఏదో మాట్లాడారు సార్. రైతుల గురించి పరిహారం ఇవ్వట్లేదు అని మాట్లాడారు సార్. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ సబ్సిడీ సాధారణ పంటలకు 6,800 నుంచి 8,500 ఉంటాయి సార్. ఇప్పుడు మేము 10,000 రూపాయలు చేసాం సార్. తోట పంటలు 15,000 ఉంటాయి సార్, 25,000 వరకు కాదు సార్. ఇట్లాగా మేము ప్రభుత్వం వచ్చిన 20 మాట్లాడుకోవాలి మనం కాదు సార్. వచ్చిన 20 నెలల్లో మేము తీసుకున్న నిర్ణయాలు అభినందన విషయం. అట్లాంటి విషయాలు మాట్లాడకుండా వాళ్ళకి ఏది నోటుకు వస్తే అది మాట్లాడడం అనేది పద్ధతి కాదని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. మళ్ళీ వస్తాను. అది పద్ధతి కాదని చెప్తున్నాం మేము.